నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచినట్లు సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ తెలిపారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2023 సంవత్సరం జనవరి నుంచి నేటి వరకు రోగులకు అందించిన సేవలు వివరించారు. అందులో ఎంతమంది చికిత్స అనంతరం ఆరోగ్యవంతులుగా తయారయ్యారు అనే అంశాలపై మీడియాకు వివరించారు. ఆరోగ్యవంతులుగా తయారైన రోగులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ వైద్యులు పాల్గొన్నారు. వెంటిలేటర్ మీదకి 3 మంది వెళ్ళారు, ముగ్గురు రికవర్ అయ్యారు. అండ్ ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పిల్లలకి మేము ఆ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఒక్కొక్కళ్ళకి 60,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అటువంటి బేబీస్ 8 మంది ఇచ్చి వాళ్ళకి సేవ్ చేయడం జరిగింది. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి గవర్నమెంట్ మనం ఆరోగ్యశ్రీలో ఎన్రోల్ చేసి ఆ డ్రగ్స్ అనేవి ఇక్కడి నుంచే తీసి కొన్ని వాళ్ళకి ఇచ్చి సేవ్ చేయడం జరిగింది. సో అండ్ చిన్న పిల్లలకి కూడా షుగర్ వస్తుందా అని మీరు అనుకోవచ్చు. చిన్న పిల్లలకి 10 ఏళ్ల లోపు పిల్లలకి 16 మందికి షుగర్తో కీటోఎసిడోసిస్ అనే క్రిటికల్ జబ్బు రావడం జరిగింది. వాళ్ళలో 15 మెంబర్స్ రికవరీ అయ్యారు. అండ్ ఇవన్నీ కూడా రేర్ కేసెస్, సిండ్రోమ్స్, క్యాన్సర్స్, చిన్నపిల్లల్లో క్యాన్సర్స్, ఇవన్నీ కూడా మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్. కానీ టైం తీసుకుంటుంది అని మేము దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయట్లేదు. కానీ ఇవన్నీ కూడా మనం కాంప్లికేటెడ్ మనం స్కార్పియోన్ స్టింగ్ తేలు కుట్టిన కేసెస్ కూడా 6 రావడము, చిన్నపిల్లలకి 42,489 అండ్ ఇన్పేషెంట్స్ మేజర్ సర్జరీస్ వచ్చి 1,703 అండ్ నీ రిప్లేస్మెంట్స్ ఈ ఇయర్లో 81. మైనర్ సర్జరీస్ ఆల్మోస్ట్ అరౌండ్ 500 పర్ మంత్ అవుతుంది, ఇంక్లూడింగ్ పిఓపీస్, ఈ ప్లాస్టర్స్ వాటితో పాటు. అండ్ రేర్ కేసెస్ వచ్చేసేసి మన దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాగేశ్వరరావు సార్ ఇలిజారోలో ట్రైన్డ్ సార్, అండ్ పిఎల్ శ్రీనివాస్ సార్ ఏమో ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్లో సార్ ట్రైన్డ్.